నమస్తే, నేనే మీ నరేష్. ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులకు హ్యాపీ హోలీ. వెల్కమ్ టు కనకధార మోటార్స్. మన ఆఫీస్ అడ్రస్ వచ్చేసి హైదరాబాద్ ఉప్పల్ మేడిపల్లి వరంగల్ హైవేలో పిల్లర్ నంబర్ 133 దగ్గర ఉంటుందండి మన ఆఫీస్. లేదంటే మీరు గూగుల్లోకి వెళ్ళి కనకధార మోటార్స్ అని టైప్ చేయండి, మన లొకేషన్ వస్తుంది. లేదంటే మా వాట్సాప్ నంబర్ కి వాట్సాప్ లో ఆయన పంపండి, మీకు లొకేషన్ షేర్ చేస్తాము. మా యొక్క వాట్సాప్ నంబర్ వచ్చేసి 9573942459. మన ఆఫీస్ లో కారు కొన్న ప్రతి కస్టమర్ కి పెట్రోల్ కార్ అయితే 10 లీటర్ పెట్రోల్, డీజిల్ కార్ అయితే 10 లీటర్ డీజిల్, కార్ యొక్క బాడీ కవర్, 1 kg స్వీట్ బాక్స్ ఇస్తాం సార్. నేను ఈ రోజు మీ ముందుకు తీసుకొచ్చిన వెహికల్ చెవర్లైట్ బీట్ ఎల్ఎస్ డీజిల్ వెహికల్ తీసుకురావడం జరిగింది. ఈ వెహికల్ యొక్క పూర్తి వీడియోని చూపిస్తాను, చూడండి సార్. మనం చూసుకోవచ్చండి ఫ్రంట్ వ్యూ చాలా అంటే చాలా నీట్ గా ఉంది. బానెట్ పైన కానీ బంపర్ పైన కానీ స్క్రాచ్లు అయితే లేవు. స్క్రాచ్లు వేస్తుంది వెహికల్, డీజిల్ వెహికల్ సార్ ఇది. మనం లెఫ్ట్ సైడ్ టైర్ చూసుకున్నట్టు 60 to 70% ఉంది. మనం చూసుకోవచ్చు సార్ లెఫ్ట్ సైడ్ వ్యూ చాలా అంటే చాలా నీట్ గా ఉంది. స్క్రాచ్లు అయితే లేవు, స్క్రాచ్లు వేస్తుంది వెహికల్. ఈ వెహికల్ లో 4 పవర్ విండోస్ కూడా అవైలబుల్ ఉన్నాయి సార్. మనం లెఫ్ట్ సైడ్ డోర్ చూసినట్టు ఒరిజినల్ డోర్ ఉంది, డోర్ అయితే మారలేదు. మనం పిల్లర్ చూసినట్టు ఒరిజినల్ పిల్లర్ ఉంది, పంచెస్ అయితే పోలేదు. చాలా అంటే చాలా నీట్ గా ఉన్నాయి సార్. మనం బ్యాక్ సైడ్ టైర్ చూసుకుంటే 60 to 70% ఉంది సార్. ఇది కూడా మనం చూసుకోవచ్చు అండి. బ్యాక్ సైడ్ డోర్ ఒరిజినల్ ఉంది, డోర్ అయితే మారలేదు. మనం పిల్లర్ చూసినట్టు ఒరిజినల్ పిల్లర్ ఉంది, పంచెస్ అయితే పోలేదు. చాలా అంటే చాలా నీట్ గా ఉంది డీజిల్ వెహికల్ సార్. మనం చూసుకుందాం సార్ బ్యాక్ సైడ్ వ్యూ చాలా అంటే చాలా నీట్ గా ఉంది. డిక్కీ పైన కానీ బంపర్ పైన స్క్రాచ్లు అయితే లేదు, స్క్రాచ్ లేదు వెహికల్, డీజిల్ వెహికల్ చెవర్లైట్ బీట్ ఎల్ఎస్. మనం డిక్కీ చూసుకున్నది ఒరిజినల్ డిక్కీ ఉంది, డిక్కీ అయితే మారలేదు. చాలా అంటే చాలా నీట్ గా ఉంది వెహికల్. పానల్ కూడా అవైలబుల్ ఉన్నాయి సార్, స్టెపిన్ కూడా అవైలబుల్ ఉంది వెహికల్ లో. సార్ మనం చూసుకోవచ్చు సార్ రైట్ సైడ్ వ్యూ లో అక్కడక్కడ చిన్న చిన్న స్క్రాచెస్ కనిపిస్తున్నాయి, మైనర్ స్క్రాచెస్. మనం బ్యాక్ సైడ్ టైర్ 60 to 70% ఉందండి. మనం బ్యాక్ సైడ్ డోర్ చూసుకుంటే ఒరిజినల్ డోర్ ఉంది, డోర్ అయితే మారలేదు. మనం పిల్లర్ చూసుకుంటే ఒరిజినల్ పిల్లరే ఉంది, పంచెస్ అయితే అవ్వలేదు. చాలా అంటే చాలా నీట్ గా ఉంది సార్ వెహికల్. మనం చూసుకోవచ్చు సార్ ఇంటీరియర్ చాలా అంటే చాలా నీట్ గా ఉంది. కొత్త సీట్ కార్లు ఉన్నాయి, పైన రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్ గా ఉంది సార్ వెహికల్. మనం ఫ్రంట్ డోర్ చూసుకుంటే ఒరిజినల్ డోర్ ఉంది, డోర్ అయితే మారలేదు. మనం పిల్లర్ చూసుకుంటే ఒరిజినల్ పిల్లర్ ఉంది, పంచెస్ అయితే పోలేదు. ఈ వెహికల్ లో 4 పవర్ విండోస్ కూడా అవైలబుల్ ఉన్నాయి సార్. ఈ వెహికల్ యొక్క రీడింగ్ చూసుకున్నట్లయితే 1,08,089 తిరిగిందండి ఈ వెహికల్ యొక్క రీడింగ్. నేను వెహికల్ స్టార్ట్ చేస్తున్నాను, చూడండి సార్. వెహికల్ స్టార్టింగ్ ట్రబుల్ కూడా ఏం లేదు, త్వరగానే స్టార్ట్ అయిపోయింది వెహికల్. పవర్ స్టీరింగ్ వెహికల్. మనం చూసుకున్నట్లయితే మ్యూజిక్ సిస్టమ్ కూడా అవైలబుల్ ఉంది సార్ ఈ వెహికల్ లో. నేను ఏసీ ఆన్ చేస్తున్నాను, చూడండి సార్. ఏసీలో కంప్లైంట్ కూడా ఏం లేదు సార్, త్వరగానే చిల్ అయిపోతుంది ఆల్రెడీ ఏసీ. డాష్ బోర్డ్ కూడా చాలా నీట్ గా ఉంది. మనం చూసుకున్నట్లయితే పవర్ విండోస్ కూడా అవైలబుల్ ఉన్నాయి వెహికల్ లో. మనం ఇంజన్ సైడ్ చూసుకుందాం సార్. వెహికల్ అయితే స్టార్టింగ్ లోనే ఉన్నా సార్. మనం ఫ్రంట్ సైడ్ టైర్ చూసుకున్నట్లయితే 60 to 70% ఉంది సార్ ఈ టైర్ కూడా. వెహికల్ అయితే స్టార్టింగ్ లోనే ఉన్నది సార్. మనం బానట్ చూసుకున్నట్టు ఒరిజినల్ బానట్ ఉంది, రైట్ సైడ్ అప్రాన్ ఒరిజినల్ ఉంది, లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఒరిజినల్ ఉంది. ఎక్సైడ్ బ్యాటరీ కూడా అవైలబుల్ ఉంది సార్ వెహికల్ లో. స్టార్టింగ్ లోనే సార్ వెహికల్. ఐలికి అయితే ఏం లేదు సార్. ఇంజన్ లో చాలా అంటే చాలా నీట్ గా ఉంది, వెరీ గుడ్ కండిషన్ ఉందని చెప్పొచ్చు సార్. ఇంజన్ టైప్ నెంబర్ పట్టి కూడా ఒరిజినల్ ఉన్నది సార్. మనం చూసుకున్నట్టయితే నేను ఐడియాగా ఓపెన్ చేస్తున్నాను, చూడండి సార్. బ్యాక్ కంప్రెసర్ కూడా ఏం లేదు సార్, చాలా అంటే చాలా బాగుంది, వెరీ గుడ్ కండిషన్ ఉంది ఇంజన్. సార్ ఈ వెహికల్ యొక్క పూర్తి వీడియో చూశారు కదా, చాలా అంటే చాలా నీట్ గా ఉంది డీజిల్ వెహికల్. ఈ వెహికల్ కు 2 తాళాలు కూడా అవైలబుల్ ఉన్నాయి సార్. సెకండ్ ఓనర్ వెహికల్. టైర్లు కూడా చాలా బాగా ఉన్నాయి, 60 to 70% ఉన్నాయి టైర్లు. ఈ వెహికల్ యొక్క రీడింగ్ చూసుకున్న 1,08,000 తిరిగింది. సెకండ్ ఓనర్ వెహికల్ సార్.
ఈ వెహికల్ యొక్క మోడల్ వచ్చేసి 2012. దీని యొక్క జీవిత కాలం వచ్చేసి 2027 దాకా ఉంది సార్. డీజిల్ వెహికల్ చాలా అంటే చాలా నీట్ గా ఉంది. ఈ వెహికల్ యొక్క ధర వచ్చేసి 1,70,000 చెప్తున్నాడు ఓనర్. ధర అనేది ఖచ్చితం కాదు, అందులో కూడా బార్గెనింగ్ ఉంది. ఈ వెహికల్ 25 నుంచి 30 దాకా మైలేజ్ వస్తుంది సార్. మీకు మరింత సమాచారం కోసం డిస్క్రిప్షన్ లో మా నంబర్ ఉంటుంది, కాల్ చేయగలరు. మా ఛానల్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయగలరు. థ్యాంక్ యూ సార్, నమస్తే.